బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో నిన్నటి సమావేశానికి ఇవాల్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించగా కూటమి సభ్యులు 59 మంది హాజరయ్యారు. కోరంకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 56 దాటడంతో జేసీ మయూర్ అశోక్ ఎన్నిక నిర్వహించారు. జనసేనకు చెందిన గోవింద్ ఒక్కరి పేరే ప్రతిపాదనకు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠం జనసేన పార్టీకి దక్కింది. గుడ్ మార్నింగ్ అన్న. జీవీఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ పీఠం జనసేన పార్టీకి దక్కింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. ఏదైతే నిన్న జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నిర్వహించినటువంటి సమావేశం అయితే కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఆ సమావేశం ఈ రోజు అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవి కోసం గత కొద్ది రోజులుగా కూడా అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలోనే అధిష్టానం ఆదేశాల మేరకు అయితే జనసేనకి కేటాయించాలని చెప్పి ఆ దల్లి గోవిందరెడ్డి పేరు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న 11 గంటలకు రావాల్సినటువంటి సభ్యులందరూ కూడా 12 వరకు రాకపోవడంతో ఆ 56 మంది ఉండాల్సిన సమావేశ మందిరంలో 54 మంది ఉండడంతో కోరం లేకపోవడంతో అయితే వాయిదా పడింది. ఇందులో టీడీపీ నుంచి కొంతమంది గైర్ హాజరవడం అలజడి సృష్టించింది. ఒక కూటమి ధర్మం ప్రకారం జనసేనకి రావాల్సినటువంటి పదవికి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారంటూ నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు అధిష్టానం మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం అయితే సజావుగా సాగింది. ముఖ్యంగా దల్లి గోవిందరెడ్డిని అయితే జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఈ రోజు అయితే ఎన్నుకోవడం జరిగింది. అంతా ఈ వ్యవహారం అంతా కూడా 6 గంటలో అయితే ఈ రోజు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దల్లి గోవిందరెడ్డి పేరుని ప్రతిపాదించిన తర్వాత ఒకే పేరు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నట్టుగా మేయర్ గా డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి పార్టీల మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాన్ని పార్టీ అంతర్గతంగా సమస్య పరిష్కరించుకునేందుకు ఆయా పార్టీలు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలకైతే ఇంకా 7 నెలల పదవీ కాలం ఉన్న నేపథ్యంలోనే కూటమి జీవీఎంసీ మీద కన్నేయడం, ఆ మేయర్ పీఠాన్ని గత నెలలో దక్కించుకోవడం, ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా జనసేన కేటాయించి అది కూడా ఏకగ్రీవం చేసుకోవడంలో పార్టీ ప్రధాన నాయకులు అయితే ప్రణాళికలు పూర్తిగా ఫలించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి జనసేనకైతే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.